చాలామంది మాట్లాడుతున్నారు అంటే ఉమ్మడి రాష్ట్రం నుంచి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది తొందరగా జనాల్లో బ్యాడ్ నేమ్ చెడ్డ పేరు వచ్చిన ప్రభుత్వం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అని రాజకీయ విశ్లేషకులు కొంతమంది మాట్లాడుతున్నారు. ఏమంటారు మీరు దాని మీద? దాని మీద నేను అనేది ఏమో సార్, ప్రజాభిప్రాయం ఏదైతే చెప్తున్నదో అదే కరెక్ట్ ఉంటుంది కదా. దానికి నేను చెప్పేది ఏముంది, నా ఉద్దేశం వల్ల ఒకటే, మిమ్మల్ని గవర్నమెంట్లోకి తీసుకొచ్చింది మాదిగలు. ఆ మాదిగలమే పంగనామాలు పెట్టారు. మీరు 10 ఓట్లు లేని వాళ్ళను డిప్యూటీ సీఎంలను చేస్తారు, 10 ఓట్లు లేని వాళ్ళని నాయకులను చేస్తున్నారు. వాళ్ళు ఏ తప్పు చేసినా మీరు కనీసం మందలించటం లేదు. ఇది మంచి పద్ధతి కాదు. మా కులంలో మమ్మల్ని కూడా గౌరవించకపోతే మరి మేము చేయగలిగేది ఏం సార్, తిరుగుబాటు తప్ప. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇవన్నింటినీ ఆలోచన చేసుకొని ప్రభుత్వాన్ని నడుపుకుంటే ఆయనకు మంచిది. మొన్న జీవన్ రెడ్డి పోవడం ఎంతవరకు మైనస్ సార్ కాంగ్రెస్ పార్టీ నుంచేనా? ఉంటుంది, ఆయన ప్రభావం ఎందుకుంటుంది సార్, ఆయన లీడరే కదా, తప్పకుండా ఆయన ప్రభావం ఉంటుంది. అంటే రేవంత్ రెడ్డి ఆయన మార్కుండే అంటే ఆయనకు సంబంధించిన నాయకులని తయారు చేసుకుంటారా? కాంగ్రెస్ పార్టీని మొత్తం మారుస్తూ ఆయన టీం రెడీ ఎవడన్నా ఎవరికైనా ఉన్నారా సార్? ఒక కాలంలో మనం అనుకుందాం, ముఖ్యమంత్రులు ఉన్నోళ్ళే వాళ్ళు దిగిపోయిన తర్వాత ఎవడన్నా ఉండా వాళ్ళతోటి. ఈ వ్యవస్థలో ఏమన్నా సార్, పవర్ ఉన్నంత కాలమే ఉంటారు, పవర్ పోతే ఎవరి దారి అంతే. ఓకే, ఎవడు కూడా ఏదో నా గుంపు నా వ్యవహారం అనుకుంటారే కానీ ఎవరికి ఉండరు. అధికారం ఉన్న రోజులు ఉంటారు అట్లా. సో కల్వకుంట్ల కవిత కూడా పార్టీ పెడుతుంది, ఇంకో వారంలో పార్టీ లాంచ్ చేస్తుంది. ఎప్పుడంట? ఏప్రిల్ 25. ఉండొచ్చు, ఆమెకుండే ఆలోచనలు ఆమెకుండే. ఆమె ప్రభావం ఎంతవరకు ఉంటుంది అంటారు? ఇప్పటికిప్పుడు ఏం చెప్తాం సార్, పెట్టకనే ఇంకా చాలా టైం ముందున్నది. అంటే చురుగ్గా కార్యక్రమాలు అన్నీ చేస్తుంది కదా ఎప్పటికప్పుడు ఆమె. పర్వాలేదు చేయని, మరి ఆమెకుండే ఆలోచన ఏముందో కదా మనకు తెలియదు కదా. కాబట్టి ఈ ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ పార్టీ అయినా పెట్టుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నామంటే పెద్ద పెద్ద కుటుంబాల నుంచి ముఖ్యంగా మహిళా నాయకులు వాళ్ళు రాజకీయ వారసులు తప్పితే వారసురాళ్ళు ఎప్పుడు బయటికి రాలే అప్పటి నుంచి కూడా, ఏమన్నా ఇలాంటి గ్యాప్లు వచ్చినా కూడా. కానీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి సోదరిమని బయటకు వచ్చింది, పార్టీ పెట్టింది, కాంగ్రెస్లో ఉంది, ఇప్పుడు కవిత బయటకు వచ్చింది, పార్టీ పెడుతుంది. అంటే అప్పుడుకి ఇప్పటికి ఏమున్నాయి సార్? అప్పుడు ఎట్లుంటుండే రాజకీయాలు, ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయంటే ఏం చెప్తారు? అప్పుడెప్పుడు మీరు స్టార్టింగ్ రాజకీయాల్లో స్టార్టింగ్ అది పుణ్యకాలం, ఇంత దుర్మార్గమా, ఇంత దోపిడీ, ఇంత డబ్బులమయం ఏమండే. కాబట్టి ఆ కాలంలో ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి తమ్ముడు? మాట అంటే మాటకు విలువిచ్చిండ్రు ఆ కాలంలో, ఇప్పుడు డబ్బులకు విలువిస్తున్నారు. అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలు కూడా మొత్తం చీలికలు వచ్చినాయి, విడిపోయినారు, పార్టీలు పెట్టినారు. కానీ నందమూరి తారక రామారావు గారి, ఇప్పుడు పురంధరేశ్వరి గారి ఎగ్జాంపుల్, పురంధరేశ్వరి గారు ఎప్పుడైనా బయటికి రాలేదో, పార్టీలో జాయిన్ అయింది కానీ పార్టీ పెట్టలేదు. కానీ ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రుల కూతుళ్ళు పార్టీలు పెడుతున్నారు. అట్లా అంటారా? సరేలే, దానికి ఎవరి అభిప్రాయాలు వాళ్ళ మీద మన కామెంట్ ఏంటి? అంటే రాజకీయాలు ముఖ్యమా కుటుంబ బంధాల కంటే? వాళ్ళని అడుగు బాబు, నన్ను అడిగితే నేనేం చేయాలి? అంటే మీరేమనుకుంటున్నారు అంటారు? నేనేం అనుకుంటు, దాన్ని వాళ్ళు పట్టుకునే ఆలోచనలకు మనకేం సంబంధం ఉంది? ఇప్పుడు స్కోప్ ఉందంటారా సార్ మహిళా నాయకత్వానికి మన తెలంగాణలో? చూడాలి మరి. ఇప్పుడే కదా వాళ్ళు ఎంటర్ అవుతున్నారు. అంటే తమిళనాడు మాదిరిగా అవుతుంది తెలంగాణ రాజకీయాలు కూడా, చాలా పార్టీలు పుట్టుకొచ్చేస్తున్నాయి. ఏదొచ్చినా గెలిచే పార్టీలే గెలుస్తాయి కదా, గెలుస్తాయి అంతే. దానికి పెద్దగా సార్ మీ భవిష్యత్తు కార్యాచరణ ఏముంది? ఇప్పుడు ప్రోగ్రామ్స్ ఏం లేదు సార్. ప్రస్తుతానికి నేను ఈ మాదిగ మహాశక్తిని చైతన్యవంతమైనటువంటి ఒక ఆర్గనైజేషన్ కింద ముందుకు తీసుకెళ్ళాలి, మాదిగలను చైతన్యవంతం చేయాలి. సంవత్సరం లోపల ప్రభుత్వాలు ఏ పార్టీ ఉండాలి, ఏ పార్టీ ఉండకూడదు, ఏ పార్టీ మనకు మేలు చేసింది, ఏ పార్టీ మేలు చేయబోతున్నది, ఇవన్నీ పరిశీలన చేసి రాబోయే కాలంలో మా యొక్క శక్తి ఎవరికి ఇవ్వాలని కూడా ఆలోచిస్తాం. సో ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న మంత్రులతో ఏమైనా టచ్లో ఉన్నారా మీరు ఈ మాదిగ మహాశక్తికి సంబంధించి? ఎవరితో లేదు, మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ లేదు. లేదు. రాజకీయాలకు అతీతంగా ముఖ్యంగా మీకు ఏమైనా మద్దతు తెలిపే అవకాశం ఉందంటారా? ఎవరు? ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ? నాకెవరు మద్దతు చెప్పినా, ఎవరు మద్దతు చెప్పకపోయినా ప్రజలు ఉన్నారు కదా తమ్ముడు, ప్రజలు ఉన్నారు. మాదిగ జాతి మొత్తం న్యాయంపడే ఉంది. అంటే మీతో రాజకీయాలు ప్రారంభించిన వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ రిటైర్మెంట్ చేసి హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నారు అనుకుంటా మీతో మంత్రిగా. నా జాతికి అంత కొంచెం అభివృద్ధిలో ఉంటే నేను కూడా అదే పని చేసేవాడిని. ఇప్పుడు నేను చేయకపోతే ఎవడు చేసే పరిస్థితి లేదు. నేను కనుక ప్రజల్ని చైతన్యవంతం చేయకపోతే మా జాతిలో పనిచేసేవాడు లేడు. అందుకనే నేను ఈ రంగంలోకి వచ్చాను. ఇది చైతన్యవంతం చేయాలనేది నా కోరిక. నేను చనిపోయే ముందైనా సరే మాదిగలు చెప్పిందే వేదం అనే వాతావరణం రావాలనేది నా కోరిక, త్రూ డెమోక్రసీ. ఓకే, ముఖ్యంగా ఈ షెడ్యూల్ క్యాస్ట్ కులాల్లో ఏ
ఉపకులం బాగా అభివృద్ధి చెందింది సార్? మాలోళ్ళే చేసి చెందారు. మాలలో జరిగింది అభివృద్ధి అయినారంట. మాలోళ్ళు అంటే మాల ఉపకులాలు చేసిన మాలోళ్ళు కూడా అనొద్దు. ఉపకులాలు మాల దాంట్లో అంటే ఈ మాలదాసరి మాలదాసరి అంటే మాలలో మళ్ళీ ఉపకులాలు ఉన్నాయి. ఉన్నాయి, ఉపకులాలు ఉన్నాయి, కానీ అసలు ఒరిజినల్ మాల పాపులేషన్ ఉన్న మాల అభివృద్ధి చెందలే. ఉపకులాలు మాత్రమే అభివృద్ధి చెందినాయి. ఇప్పుడు మనకు బట్టి విక్రమార్క ఉన్నాడు, ఆయనకు అన్ని ఓట్లన్నీ కొడితే మాలదాసులు ఎంతమంది 200 మంది ఉండొచ్చు ఆ నియోజకవర్గంలో. ఆ నియోజకవర్గం కాదే, మొత్తం రాష్ట్రంలో బాబు 200 మంది అంతే ఉంటారు. ఎంత ఉంటారు వాళ్ళు దాసరులు? నువ్వు మాలైనవే కదా చెప్పరాదా, మీ బస్సులు ఎంతమంది? మా దాంట్లో దాసరులు ఎవరు లేరు. మరి లేరంటున్నా నేను. ఓకే ఓకే, నాకు అదే అర్థమైతే సార్. అంటే ఎస్సీలో 56 కులాలు ఉన్నాయి, 59 ఉన్నాయి అని అంటారు. మళ్ళీ మాలలో మళ్ళీ ఉపకులాలు, మాదిగలు ఉపకులాలు కూడా ఉన్నాయా? మళ్ళీ ఉన్నాయి కదా మరి. 59 అంటే అర్థమైంది, మాదిగ, మాల, మాదిగ, ఈ ఉపకులాలు, అర్వమాల, అన్ని బైండ్ల. ఇప్పుడు ఈయన కడియం శ్రీహరి వాళ్ళ కూతురు కూడా, కడియం శ్రీహరి కూడా ఆయన మాదిగా అంటారు, ఎస్సీ మాదిగా అంటారు. కాదని ఆయన నోటితోనే చెప్పుకున్నాడు, ఇక ఊకే దానికి అంతే అంటారు. చెప్పుకుంటూ ఆయనే చెప్పి, ఆయన నోటితోనే చెప్పింది కదా, నేను కాదు మాదిగా అనిపించిన నేనే. ఓకే, మీరు అనిపించిన దగ్గర మళ్ళీ బీఆర్ఎస్ నుంచి పిలిపిస్తే పోతారా? ఇప్పుడు నేను కాంగ్రెస్లో ఉన్నా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారే మా ముఖ్యమంత్రి. అంతే. మా సమస్యల పరిష్కారం కోసం ఆయన మీద ఒత్తిడి తీసుకొస్తాం. పని చేయటం నా చేయకపోతే ఆయన పని చేయకపోతే ఆ గవర్నమెంట్ను వాడగొడతాం. అంతే, ఇక యుద్ధం ప్రకటిస్తా అంటారు. యుద్ధమే ఇప్పుడు చేసేది కూడా యుద్ధమే. ఇప్పుడు మొన్న మీరు ప్రెస్ మీట్ లో కొన్ని బాంబులు వేల్చిరు, రేవంత్ రెడ్డి వెనకాల పెద్ద తోడేళ్ళు ఉందని చెప్పి. నేను అనలేదు, ఆయన అన్నారు. వెనక గుంతలు తవ్వుతున్నారు కొంతమంది తోడేళ్ళు, నల్లికుట్లోళ్ళు, ఇంకోటి ఏదో పదం అన్నాడు అని మాట ఆయనే అన్నాడు. నేనన్నది ఏంటంటే, అటువంటి వాడు ఎవడో చెప్పు, వాడిని మాకు అప్పచెప్పు, వాడిని పాతరేస్తాము, దాంట్లో ఇబ్బంది లేదు, కానీ మా మాదిగలకు న్యాయం చేయకని చెప్తున్నా. అట్లా మిమ్మల్ని ఏమైనా ఆ విధంగా అంటే ఒక కవచంలాగా పెట్టుకుందాం అనుకుంటున్నా, ఒక రక్షణ కవచం. అట్లా కనుక పెట్టుకుంటే ఆయనకు తిరిగేలేదు ఈ రాష్ట్రంలో. మరి 70 లక్షల మంది మాదిగలు ఒక సైడ్ ఉన్న తర్వాత గెలిచేటోడు కూడా ఖచ్చితంగా పార్టీ అన్నప్పుడు పార్టీ బలహీన వర్గాలు, పేద వర్గాలు కొంతమంది ఉంటారు. సరే, ఇన్ని ఏళ్ళుగా కనబడని బీసీలు ఇప్పుడు ఎందుకు కనబడుతున్నారు అనే కామెంట్ కూడా చేసినారు. కనబడని బీసీలు ఎప్పుడు కనబడుతూనే ఉంటారు. బీసీలు పాపం, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళకు కూడా సరైనటువంటి గుర్తింపు లేదు కదా. ఇప్పుడు 119 సీట్లలో 43 మంది ఒక కులానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, రెడ్లు. అది ఎంతవరకు న్యాయం? అవి కొన్ని బీసీలకు ఇవ్వచ్చు కదా. మన చీఫ్ విప్పులు కూడా ఇచ్చింది కదా, మళ్ళీ విప్పులు కూడా ఇచ్చింది కదా, విప్పులు ఇవ్వచ్చు. కానీ ఎమ్మెల్యే సంఖ్య కూడా పెంచాలి కదా, అవి పెరగాలి, వాళ్ళ బీసీలు ఖచ్చితంగా పెంచాలి, ఏ పార్టీ అయినా సరే. ఓకే, కాబట్టి వాళ్ళు లేదంటే మేము బీసీల తరఫున పోరాటం చేస్తాం, ముందుకు వస్తాం, లేదంటే మేము పార్టీ పెడతాం, తప్పేమన్నది దానికి. ఖచ్చితంగా వాళ్ళకి అన్యాయం జరుగుతుంది బీసీలకు. ఫైనల్గా తెలంగాణ ఉద్యమం తర్వాత అంత పెద్ద ఉద్యమం అంటే బీసీ ఉద్యమం అనుకున్నారు. బీసీ ఉద్యమం లేస్తుంది, మళ్ళీ చల్లబడుతుంది. మీరు కూడా ఈ బీసీ ఉద్యమంతో కలిసి పనిచేస్తారా? ఎవరైనా మాతో కలిసి పనిచేస్తే కలిసి వెంట నడవాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ఓకే తమ్ముడు నరేష్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.